కుకట్పల్లి బ్రాంచ్లో ఉంది సార్. ఇది సార్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ కుకట్పల్లి బ్రాంచ్లో. ఇక్కడ ఏంటంటే సార్ ఈ స్లాబ్ మొత్తము ఇదంతా లీకేజ్ అవుతుంది. ఈ కాలమ్స్ దగ్గర ఉంది కదా సార్, ఈ కాలమ్స్లో నుంచి లీకేజ్ అవుతుంది సార్. సో ఈ బెడ్ మోటార్ ఉంది సార్, ఈ బెడ్ మోటార్ మొత్తం కూడా తీసేస్తున్నాం. బెడ్ మోటార్ మొత్తం కూడా తీసేస్తున్నాం. ఇక్కడ నుంచి వాటర్ లీకేజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సార్ ఇది స్లాబ్ క్రాక్స్ వచ్చినాయి కదా, స్లాబ్ క్రాక్స్ వచ్చేసి దీంట్లో నుంచి వాటర్ దిగిపోతుంది. దీని సార్ వాటర్ దిగిపోయి మనకు ఇక్కడ నుంచి లీకేజ్ అంటూ కిందికి వస్తుంది. సార్ ఏం చేశారంటే సార్ రిజైన్ మెటీరియల్ వేయకుండా జస్ట్ పైన ఇట్లా సిమెంట్ మోటార్ వేశారు అన్నట్టు. ఈ సిమెంట్ వేయటం వల్లనే మనకు దీంట్లో నుంచి అడ్జసెంట్లో నుంచి మొత్తం లీకేజ్ అయిపోతుంది. ఈ స్లాబ్ క్రాక్స్ చూస్తాం సార్, స్లాబ్ క్రాక్స్ లీకేజ్ అవుతుంది. ఇది వచ్చేసేమో ఎక్స్పాన్షన్ జాయింట్ సార్. ఎక్స్పాన్షన్ జాయింట్ ఫిల్లింగ్ ప్రాబ్లమ్ సార్. ఇది ఫిల్లింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇది మొత్తం కింద లీకేజ్ అయిపోతుంది. ప్రాపర్ ఫిల్లింగ్ లేకపోవడం వల్ల ఏం సార్ కింద ప్రాపర్ లేక సార్ దీంట్లో నుంచి వాటర్ మొత్తం లీకేజ్ అయిపోతుంది. ఏంటి సార్ ఇది క్లాస్ రూమ్లో ఏంటి సార్ ఇది స్లాబ్లో నుంచి కంప్లీట్ వాటర్ లీకేజ్. క్లాస్ రూమ్ స్లాబ్లో నుంచి కంప్లీట్ వాటర్ లీకేజ్ అవుతుంది. మీకు పైన చూపెట్టాను కదా సార్, అక్కడి నుంచి ఇది మొత్తం లీకేజ్ అవుతుంది. ఇది క్లాస్ రూమ్ ఇట్లా మొత్తం లీకేజ్ అవుతుంది. ఇది వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇది వచ్చేసేమో ఎక్స్పాన్షన్ జాయింట్ సార్. ఇది ఎక్స్పాన్షన్ జాయింట్లో నుంచి మీకు పైన చూపెట్టాను కదా, దాంట్లో నుంచి లీకేజ్ అవుతుంది అన్నట్టు. ఇదిగోండి ఇది మీకు ఇది ఇది స్లాబ్లో నుంచి వాటర్ వస్తుంది. మీకు ఇక్కడ మీకు క్రాక్స్ అవపడుతుంది చూసారా సరే. ఇదిగోండి క్లియర్గా గమనించవచ్చు సార్ మీరు డ్యాంప్నెస్ అనేది. ఇక్కడ ఇవ్వండి ఇక్కడ కూడా పైనుంచి స్లాబ్లో లీకేజ్ అయిన వాటర్ నెట్ ఇది. ఇక్కడ ఇది క్రాక్స్ అనేవి చూడండి సార్ స్లాబ్లో ఇది క్లియర్ గమనించవచ్చు. ఎయిర్ క్రాక్స్ అవుపడుతున్నాయండి. ఈ క్రాక్స్ నుంచి వాటర్ వస్తున్నాయండి. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.